అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా చాలా బాగుండు అనుకుంటాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫేమస్ చాయ్ ఉంది కదా హైదరాబాద్ లో, నీలోఫర్ కేఫ్. అక్కడికి వెళ్తున్నాం అనమాట. కొత్త బ్రాంచ్ హైటెక్ సిటీలో ఓపెన్ చేశారు. ఈ కెఫే వచ్చేసి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉంటది అనమాట. ఇక్కడ కేఫ్ లోపలికి ఎంటర్ అవగానే అంబియన్స్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఒకటి ఇలాగా షాండిల్ లాగా వేలాడదీశారు చూసారా, అది కెటిల్ టైప్ ఉంది కదా, అది మాత్రం చాలా బాగుంది. అది ఒక 2 tons వెయిట్ ఉంటదంట. కెఫే మొత్తం వచ్చేసి 2 floors ఉంది. ఆ పైన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది, కానీ దాంట్లో అయితే ఏం లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు చూసినది అయితే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అంటే ఇక్కడ బయట వచ్చేసి మనం వెండింగ్ మిషన్ లా ఉంది. మనం మనమే సెల్ఫ్ గా ఆర్డర్ చేసుకునేసి టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ ఇక్కడ గానీ ఇస్తే వాళ్ళు టీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది అంతా కూడా సెల్ఫ్ సర్వీసే అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయంటే ఇలాగా బెవరేజెస్ ఉన్నాయి, అంటే కొన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ వచ్చేసి బ్రెడ్ ఇవంతా కూడా సేల్ చేస్తున్నారు అనమాట. నీలోఫర్ టీ ప్యాకెట్స్ అవన్నీ కూడా. అండ్ వీళ్ళు ఇక్కడ ఆర్కిటెక్చర్ గానీ ఈ లైట్స్ గానీ చాలా బాగుంది. ఈ మొత్తం కెఫే డిజైనింగ్ మాత్రం చాలా చాలా బాగా చేశారండి. నేను ఫస్ట్ టైం ఇలాగా ఒక కెఫేకి రావడం టీ తాగడానికి. అసలు నాకు మామూలుగానే టీ అంతేం ఇష్టం ఉండదు, నేను అసలు ప్రిఫర్ చేయను కూడా. జస్ట్ ఇది చూడడం కోసం వచ్చాను. చాలా లగ్జరీగా ఉందని చెప్పేసి విన్నాను అనమాట. అండ్ ఈ కెఫే రెంట్ కూడా పర్ మంత్ 40 lakhs అని చెప్పేసి చాలా వీడియోస్ లో చూసాను. అండ్ బయట కూడా టాక్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ చాలా పేస్ట్రీస్ కానీ అన్ని ఉన్నాయి. అండ్ ఒక స్టాల్ పెట్టారనమాట. అన్ని కేక్స్, బనానా కేక్ అండ్ నార్మల్ బ్రెడ్ ఇవన్నీ. కానీ ప్రతిదీ చాలా కాస్ట్ ఉందండి. ఈవెన్ బ్రెడ్ కూడా ఒక ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్, 120 అలా ఉన్నాయి. అండ్ బనానా కేక్ అవి అయితే మాత్రం 240 రూపీస్ అలా ఉన్నాయి. మిల్క్ బ్రెడ్ అలా అయితే 75 రూపీస్, 80 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉందండి. ఫ్రూట్ బ్రెడ్ ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ మనం అయితే కొనలేమని అనిపించింది. నార్మల్ మిల్క్ బ్రెడ్ బయట ఒక 40 రూపీస్, 30 రూపీస్కి వచ్చేస్తుంది కదా. అంటే ఈ కెఫేలో స్పెషల్ ఏమో తెలియదు నాకు. అండ్ వాళ్ళు చాలా ఫేమస్ కూడా కదా నీలోఫర్ అంటే. అండ్ ఇక్కడ నీలోఫర్ చాయ్ ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. 1/2 kg 200 grams అలాగా. కొన్ని కుకీస్ కూడా సేల్ చేస్తున్నారు. కానీ ప్రతిదీ నాకు ఎక్కువ కాస్ట్ గానే అనిపించింది. అందరు జస్ట్ విజిట్ చేస్తున్నారు అనిపించింది, ఎవరో కొంటున్నారు. నేను కూడా అలా విండో షాపింగ్ కి వచ్చానులేండి. కానీ ఇంత దూరం వచ్చాక చాయ్ తాగకపోతే బాగోదు కదా, అందుకని చాయ్ తాగదాం అనుకుంటున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా అనమాట. మనం సెల్ఫ్ సర్వీస్ టీ తీసుకునేసి బయటైనా కూర్చోవచ్చు. అండ్ లోపలైనా కూడా కొంచెం సీటింగ్ ఏరియా ఉందన్నమాట. అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత లిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ కి, సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఏం లేదు కదా. ఫస్ట్ ఫ్లోర్ కి అయితే లిఫ్ట్ లో వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇలా సీటింగ్ ఉందని చెప్పే కదా. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ డైనింగ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ ఈ క్యాజువల్ డైనింగ్ కి వెళ్లే స్టెప్స్ కూడా దగ్గర ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. చూసారు కదా, చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ లిఫ్ట్ కి ముందు ఇలా కొంచెం సీటింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే చూసారు కదా, ఈ లైటింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. అయితే కేఫ్ అంతా చూడాలనేసి క్యాజువల్ డైనింగ్ కూడా వెళ్ళాము అనమాట. ఇలాగా పైన ఒక కార్నర్ కి అయితే వెళ్ళాము. అండ్ ఈ కెటిల్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ కార్నర్ కి అనమాట. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ కి దగ్గర ఉండే గ్లాస్ విండో నుంచి కనిపిస్తుంది మనకి బాగా. అంటే అటు సైడ్ టీ హబ్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మా ఆయన ఏం ఆర్డర్ ఇద్దామని చెప్పేసి జస్ట్ మెనూ చూస్తున్నారు అనమాట. అన్ని కాస్ట్ అయితే బేబస్సంగా ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయండి. ఈ క్యాజువల్ డైనింగ్ లో మనం టీ తాగితే ఏంటంటే 200 రూపీస్. అదే మనం బయట మనం సెల్ఫ్ గా ఆర్డర్ చేసుకుంటే మాత్రం 150 రూపీస్. సెల్ఫ్ చాయ్ అయితే 180 రూపీస్ అంట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ పెద్ద స్క్రీన్ వేసి దాంట్లో ఒక 4 rows మధ్యలో ఒక టీ కప్ లో టీ పోస్తున్నట్టు పెట్టారు. ఇంకా మేము ఇక్కడ వద్దు, ఇంకా కొంచెం పైన ఏదో ఉందని చెప్పేసి డైనింగ్ అక్కడికి వెళ్దాం అనేసి వెళ్ళాం అనమాట. అంటే ఇది ఎలాగంటే ఫస్ట్ ఫ్లోర్ లో డైనింగ్ ఉంది కదా, ఆ క్యాజువల్ డైనింగ్ కి చుట్టూరు పైన రూఫ్ కి కొంచెం
చాలా దగ్గరకి అన్నమాట. స్టెప్స్ పెట్టారు కార్నర్స్ లో, ఒక సైడ్ కార్నర్ లో. ఆ కార్నర్ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ అంతా బాగా కనిపిస్తది. సో ఇది ఒక సీక్రెట్ డైనింగ్ లా ఉందన్నమాట కొంచెం చూడడానికి. సో అయితే ఇక్కడ అంత లైటింగ్ లేదులేండి. మెల్ల అక్కడ కూర్చోగానే ఒక వెయిటర్ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టారు. ఇది 400 ml కూడా ఉండదండి, 45 రూపీస్ అంట. ఎందుకు అది తాగడం అని చెప్పేసి మేము పక్కన పెట్టేసాం అనమాట. తర్వాత ఇక్కడ టేబుల్ మీద అయితే కొన్ని స్పూన్స్, ఫోక్స్ అవి ఉన్నాయి. అండ్ బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, లో క్యాలరీ షుగర్ ఇలా ఉన్నాయి అనమాట. మేము కూర్చున్న దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ వ్యూ చూడండి. అంటే మేము ఒక అటక మీద కూర్చున్నట్టుంది అనమాట. ఇది కొంచెం కార్నర్ కి పైన స్టెప్స్ పెట్టారు. అంటే మై హోమ్ పూజ కనిపిస్తుంది మేము కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి అయితే. ఇంతకు ముందు కూర్చున్నాం కదా, అక్కడ నుంచి అయితే ఆపోజిట్ టీ హబ్ అవన్నీ కనిపిస్తాయని చెప్పాను కదా. అండ్ ఇక్కడ టోటల్ సీటింగ్ కూడా చాలా ఎక్కువే ఉందండి. ఇంకా మేము ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం అనేసి చూసాం. మెనూ చూసారు కదా, ఇక్కడ ఫ్రైడ్ రైస్ అన్ని సేల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ హలీం, బిర్యానీ అన్ని ఉన్నాయి క్యాజువల్ డైనింగ్ లో అయితే మాత్రం. కానీ కాస్ట్ కూడా టూ మచ్ గా అనిపించింది. సో మేము ఏం చేసామంటే ఒక పఫ్ అండ్ కారా బన్ ఆర్డర్ చేసాము. రోజు సాటర్డే అండి, ఇంకా వెజ్జే కదా తీసుకుంటాం. అండ్ ఈ పఫ్ చూసారా, నా చాలా అంటే చాలా చిన్న పఫ్ అన్నమాట. ఒక 2 బయటలకి అయిపోతుంది అంత చిన్న పఫ్. మనం బయట కొనుక్కుంటే 30 రూపీస్కి ఇంత పెద్ద బన్ వస్తుంది కదా. అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే కెఫేకి వాళ్ళ రేంజ్ కి ఇంత పెద్ద లగ్జరియస్ కేఫ్ కి తగ్గట్టుంది అనమాట. ఈ పఫ్ ఎంత ఉందో అంత సాస్, ఆ సాస్ దీని కడుపు నింపుకోండి అన్నట్టుంది చూస్తుంటే. నేను మా ఆయనకి చూపిస్తున్నాను. దీనిలో కర్రీ కూడా ఎక్కువ లేదు, కానీ టేస్ట్ అయితే బాగుందండి. క్వాంటిటీ వైజ్ మాత్రం చాలా వేస్ట్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ కారా బన్ ఆర్డర్ చేసాము, స్వీట్ బన్ కాకుండా. అది మాత్రం ఓకే, అది కూడా 110 రూపీస్ కాస్ట్ అయితే. దాని లోపల కూడా ఒక చీజ్ వేసి దానిలో చిల్లీ ఫ్లేక్స్ వేసారు అంతే. బన్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ కెఫేలో బన్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి, అదే స్పెషాలిటీ ఏమో, మరి ఎలా చేస్తారో. అండ్ వీళ్ళ బ్రాంచెస్ కూడా లక్డీ కపుల్, హిమాయత్ నగర్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఉన్నాయి, బంజారా హిల్స్ అక్కడ. అండ్ వాటిల్లో హిమాయత్ నగర్ లో మా తమ్ముడు ఒకసారి వెళ్ళి తాగాడు అన్నాడు టీ. అక్కడైతే 60 రూపీసే అంట. సో మేమైతే ఈ బన్ను ఇది తినేసి ఇంకా టీ తాగుదాం అనేసి కిందకి వెళ్ళాము. ఆర్డర్ చేసుకుంటే 200, అక్కడే మనం సెల్ఫ్ ఆర్డర్ చేసుకొని అంటే ఒక 150 రూపీసే కదా. సో అక్కడికి వెళ్ళి తాగుదాం అనేసి వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్ లో వెళ్దామని కిందకి వెళ్ళాము గ్రౌండ్ ఫ్లోర్ కి. మూవీకి వెళ్ళి ఇక్కడికి వచ్చామని చెప్పాను కదా, అప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది. మేము ఇంకా ఇవన్నీ తిరిగి టీ ఆర్డర్ చేసుకునే టైంకి అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది అనమాట. కానీ అప్పటికే జనాలు చూసారు కదా, చాలా మంది అయితే ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే కొంచెం క్యూ లైన్ ఉన్నింది ఈ వెండింగ్ మిషన్స్ దగ్గర. ఇప్పుడైతే అంత మంది అయితే లేరనమాట. మిషన్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఇక్కడ ఫేమస్ మస్కా బన్ కదా, మస్కా బన్ ఒకటి అండ్ 2 చాయ్ తీసుకున్నాం. మొత్తం 400 అయింది బిల్లు విత్ జిఎస్టీ అన్ని కలిపి. ట్రై చేయాలని ట్రై చేయడమేనండి, లేదంటే 200 పెట్టి చాయ్ తాగేంత రేంజ్ అయితే మాది కాదు. అండ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ బయట అయితే సీటింగ్ ఉందన్నమాట. మనం లోపలైన తాగొచ్చు, లేదంటే బయట తాగొచ్చు. ఇక్కడ బయట కూర్చొని తాగుదాం అనేసి మేమైతే వెళ్తున్నాం అనమాట. మేము సీట్స్ చూసుకొని ఆ చివర కార్నర్ లో కూర్చునేసరికి కాస్త మా టీ సాసర్లో ఒలికిపోయింది అనమాట. మేము అసలు ఈ టీ తీసుకోవడానికి కారణం ఏంటంటే 150 రూపీస్ పెట్టి తాగే అంత ఏముంది ఈ టీలో స్పెషాలిటీ అని చెప్పేసి ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాం. అంటే మామూలుగా మనం ఇంట్లో టీ పెట్టుకుంటే ఎంత అవుతుందండి, ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్, ఇలా షుగర్, టీ పొడి అన్ని వేసుకున్న ఒక 50 రూపీస్ అలా అయితే ఒక 4 తాగొచ్చు. ఇక్కడ ఏంటో అంత స్పెషాలిటీ అని చెప్పేసి తాగాం అనమాట. ఫస్ట్ నాకు టీ తాగినప్పుడు అయితే నార్మల్ చాయ్ లాగే అనిపించింది, ఏంటి అంత స్పెషాలిటీ అని. తర్వాత మస్కా బన్ దానిలో ముంచుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. అప్పుడు అనిపించింది అంటే ఖచ్చితంగా ఈ టీ తాగాలి, మస్కా బన్ నాకు ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఆ మస్కా బన్ మామూలు బన్నే అండి, మధ్యలో ఒక బటర్ రాసి కొంచెం షుగర్ వేసినట్టున్నారు. ఆ బన్ అలా టీలో ముంచుకొని తాగుతా ఉంటే నోట్లోకి వెళ్ళిపోతా ఉంటది అనమాట. కెఫే ఓనర్ వెంకట్రావు గారిది నేను రాటాక్స్ లో ఇంటర్వ్యూ చూసాను అనమాట. ఆయన ఎంత కష్టపడి ఇంత పెద్ద బ్రాండ్ ని సృష్టించాడో. ఆయన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత పెద్ద కేఫ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణమయ్యారనమాట. అంటే ఆయన ఏ లెవెల్లో కష్టపడి ఉంటే ఆయన ఈ నీలోఫర్ కేఫ్ కి అంత ఐడెంటిటీ వచ్చి ఉంటది కదా. అంటే 150 పెట్టి కూడా చాయ్ తాగే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ 1000 రూపీస్ టీ కూడా ఉంది తెలుసా మీకు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి, అండ్ కాఫీస్, మిల్క్ షేక్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ ఇది మంచి సెంటర్ లో పెట్టారు. అంటే అన్ని ఐటీ హబ్ దగ్గరలో ఉంది కదా, టీ హబ్ దగ్గరలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏదన్నా ఫ్రెండ్స్ మనం మీట్ అయినా ఫస్ట్ మనం చాయ్ తాగాలని అనుకుంటాం కదా. సో అలాగా కబుర్లు చెప్పుకుంటే అక్కడ కూర్చోడానికి కూడా మంచి డైనింగ్ కూడా ఏర్పాటు చేశారు. అరౌండ్ 700 సీట్స్ ఉన్నాయంట అక్కడ. మొత్తం లోపల గాని బయట గాని మంచిగా ఏర్పాటు చేశారు. మంచి బిజినెస్ అండి ఇది మాత్రం. మా నీలోఫర్ కేఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి.
మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చుట్టూ మొత్తం ఐటీ కంపెనీస్ అండ్ మై హోమ్ పూజ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే అలా రాయదుర్గ్ సైడ్ వెళ్ళేసి ఏమన్నా టిఫిన్ చేద్దాం అనేసి వెళ్తున్నాం. అప్పటికే టైం 12:30 అయిపోయింది. అక్కడ వెళ్ళి ఒక దోశ అవి తినేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఒక నైట్ మూవీ అండ్ కెఫే అలా స్ట్రీట్ ఫుడ్ తినేసి మా ఈవినింగ్ అలా గడిపేసాం అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేమైనా ఫుడ్ రివ్యూస్ చేయాలనిపిస్తే నాకు ఒక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.